ఎక్కడ నువ్వు నెక్స్ట్ వచ్చినట్టు ఉంటే లాభం లేదు. నువ్వు ఇంట్లో ఉన్నట్టు సంఘంలో ఉండకూడదు, సంఘంలో ఉన్నట్టు ఇంటికాడ ఉండకూడదు. చక్కగా నీతిగా నిజాయితీగా ఉండాలి. నువ్వు సంఘంలో ఏ విధంగా ఉన్నా ఇంట్లో కూడా అదే విధంగా ఉండాలి. నీ యొక్క భక్తి సంఘంలో ఏ విధంగా ఇంట్లో కూడా అలాగ ఉండాలి. బత్తి ఎగిరిపోకూడదు. 6 రోజులు బత్తి ఎగిరిపోయి 7వ రోజున వచ్చేసి గుండ్లు బాధేసుకుని అలో పొలో అనేసి ప్రార్థన చేస్తే దేవుడు ఏమి ఆలకించడు. నీతియు సమాధానం ఉంటుంది దేవుడి దగ్గర. పరిశుద్ధాత్మ ఎందలి ఆనందమునై ఉంటాం. మన పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే మొదటి ర్యాప్చర్లో దేవుడు వెళ్ళిపోతాడు, మొదటి పునరుద్ధానంలో పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఉంటాడు. దేవుళ్ళు ఎంతమంది? దేవుళ్ళు ఎంతమంది అమ్మా? ఒక్కడేనా అమ్మ? నిజమే. ఆయా సందర్భంలో ఉన్నానా లేదా నేను చేసిన అపరాధం క్షమించు ప్రభా, ఈ వారం పర్యంతం వరకు నేను చేసిన దోషాన్ని క్షమించి నీ సిలువ చాటును మరుగుపరచు దేవా ప్రభా అని మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రతి వారం మన శుద్ధీకరణ అవ్వాలి. శుద్ధీకరణ అవి దేవుని నిత్యమో మన కొని అన్నప్పుడు దేవుడు మన పక్షంలో వ్యాజ్యం ఆడతాడు. దురాత్మ శక్తి నుండి, అంధకార శక్తి, సాతాను ఆలోచన క్రియ నుండి మనం దూరపరుస్తాడు. యోగుని ఏ విధంగా అయితే అతని గృహం చుట్టూ ఏ విధంగా కంచి వేశాడు, మన చుట్టూ కూడా ఆయన కంచి వేస్తాడు. కాబట్టి ఎటువంటి అపవాది మన మీద దాడి చేయదు. మన ఎటువంటి రోగానికి కానీ, వ్యాధులు కానీ, కష్టాలు కానీ, నష్టాలు కానీ మనం ఫాలో అవ్వనేసి చెప్పడం జరుగుతుంది. విశ్వాసం కానిదేంటి? పాపం అంటే ఏంటి? దేవుని మాట నమ్మకము లేకపోవడమే పాపము. దేవుని నమ్ముతలేదు మనం. పాపం అంటే ఏంటమ్మా? ఆజ్ఞను అతిక్రమించడమే. అంటే దేవుడి మాట వినకపోవడమే పాపం. విశ్వాసానికి ఏముండాలండి? నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి, తర్వాత నిరీక్షణ ఉండాలి, తర్వాత ప్రేమ ఉండాలి. ఏముండాలమ్మా? ఫస్ట్ ఏముండాలి? విశ్వాసం ఉండాలి, తర్వాత నిరీక్షణ కనిపెట్టడం, తర్వాత ఏముండాలండి? ప్రేమ కలిగి ఉండాలి. ఈ 3 లేకపోతే మనం వేస్ట్. కాబట్టి ప్రియ నేస్తమా, విశ్వాసి, నువ్వు ఈ 3 లక్షణాలు కలిగి ఉండాలి. నీ జీవితంలో నువ్వు విశ్వాస ఉండాలి. నిరీక్షణ, దేవుడు వస్తాడు, ఒక రోజు నన్ను తీసుకెళ్తాడు అనేసి నిరీక్షణ కలిగి ఉండాలి. ప్రేమ కలిగి ఉండాలి. ఇతరులు గొడవ దెబ్బలాటలు పెట్టుకుని తిట్టేసి వాళ్ళని నిందించేసి మళ్ళీ ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడు. కాబట్టి ప్రియ నేస్తమా, ఈ 3 నీకు చాలా అవసరం. కాబట్టి సంఘానికి నీకు చాలా అవసరం. కాబట్టి దేవనికల సంఘ విశ్వాసాలు మీరందరూ గ్రహించి దేవుని యందు విశ్వాసం ఉంచవలసిందిగా, మీ యొక్క జీవితాలు దేవుడికి సమర్పించవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం.